393వ నామం ప్రభావత్యై నమః. ప్రభావతి అంటే వెలుగులు విరజిమ్ము రూపము కలది అని అర్థం. తన నుండి బయటకు వెలుగులు చిమ్మే లక్షణాన్ని భా అంటారు. ప్ర అంటే ప్రకృష్టమైన అని అర్థం. కాబట్టి అమ్మవారిది ప్రకృష్టంగా వెలుగులు విరజిమ్మే రూపము. అమ్మవారి వెలుగు ముద్ద, దానికి తోడు అమ్మవారి చుట్టూ తేజస్సుతో ఉండే అణిమాది అష్టసిద్ధ శక్తులు, మళ్ళీ ఆవరణ దేవతలు, నిత్యాదేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా ఉంటారు. అప్పుడు అమ్మవారి సాన్నిధ్యం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో ఊహించుకుంటే అదే ప్రభావతి. దేన్నైనా చక్కగా అర్థమయ్యేలాగా చేయగల ప్రకాశ ప్రజ్ఞాన స్వరూపుడు అన్నమాట. మనం నిద్రపోతూ ఉండగా కూడా మనలో మేల్కొని ఉంటుంది. ఈ మెలకువ వివిధ స్థావర జీవరాశుల జాతుల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఖనిజ లవణాల స్థాయిలోనేమో ఇది మినరల్ కింగ్డమ్ అంటారే, ఆ ఖనిజ లవణాల స్థాయిలో పెరుగుదల తరుగుదల రూపంలో మాత్రమే ఉంటుంది. ఖనిజ లవణాల స్థాయిలో పెరుగుదల తరుగుదల రూపంలో మాత్రమే ఉంటుంది. అదే వృక్ష జాతిలో స్పందన రూపంలో ఉంటుంది, కానీ వాటి స్పందనను తెలిపే ఇంద్రియం ఉండదు, సెన్సేషన్ అంటారు. జంతు జాతిలో మనస్సు ఉంటుంది, కానీ తాను ఉన్నట్లు తెలిసే ప్రజ్ఞ ఉండదు. మానవ జాతిలో అంటే హ్యూమన్ కింగ్డంలో పైన తెలిపినవన్నీ ఉండి విజ్ఞాన వివేకాలు కూడా ఉంటాయి. తన్ను తాను తెలుసుకోగలిగే ప్రజ్ఞ అంటే కాన్షియస్నెస్ కూడా ఉంటుందన్నమాట. అన్నిటా మెలకువగా ఉండే ఈ ప్రభావతి అమ్మవారే ఇన్ని రకాల స్థాయిల్లో ఉండే మెలకువలకు కారణమవుతుంది. ఈ ప్రభావతియే సుషుమ్నాగ్ని స్వరూపం. ఈ ప్రభావతియే సవిత్రమూర్తి యొక్క పవిత్రమైన వెలుగులకు మూల కారణం. అంటే వెలుగులు విరజిమ్ము రూపము కలది ప్రభావతి. 394వ నామం ప్రభారూపాయై నమః. అంటే ఏమిటి? వెలుగుల యొక్క రూపము. ఇందాకేమో వెలుగులు విరజిమ్ము రూపము కలది అని చెప్పుకున్నాం. ఇప్పుడు వెలుగుల యొక్క రూపము. ఇంతకుముందు నామంలో అమ్మవారు వెలుగులు జిమ్ము రూపం అని చెప్పబడింది. ప్రస్తుత నామంలో ఆ వెలుగులు ఒక ఆకారం పొందితే ఆ ఆకారం సూచించు రూపమే అమ్మవారు అని చెప్పబడుతోంది. వెలుగు అంటే విప్పారుట అని అర్థం చెప్పుకోవాలి. తెర మీద బొమ్మ పడుతున్నప్పుడు తెరకు మనకు ఏది తేడానో దాన్ని కనిపించడం లేదా విప్పారడం అంటారు. ఆ విప్పారే లక్షణంగా మనలో ఉండేది అమ్మవారేనన్నమాట. అమ్మవారి యొక్క 395వ నామం ప్రసిద్ధాయై నమః. ప్ర అంటే ప్రకృష్టముగా, సిద్ధ అంటే సిద్ధముగా ఉన్నది. ప్రసిద్ధ అంటే సాధ్యస్థితి అంటారు చూడు, దాన్ని పొటెన్షియల్ స్టేట్ అంటారు ఇంగ్లీష్లో. సిద్ధస్థితి అంటే మేనిఫెస్టెడ్ స్టేట్ అని 2 రకాల స్థితులు ఉంటాయి. ఒక తెల్ల కాగితం మీద బిందువు పెడితే ఆ బిందువు చుట్టూ 360 డిగ్రీల సిద్ధస్థితిలో ఉన్నట్లు, ఆ బిందువు పెట్టకపోవడం అక్కడ 360 డిగ్రీల సాధ్యస్థితిలో ఉంటాయని అర్థం చేసుకునేలాగా ఈ 2 స్థితుల భేదాన్ని మనం గుర్తించాలి. ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా ఉండడానికి సిద్ధమై, ఇది మన నరసింహస్వామిలాగా అమ్మవారు ఉంటుందని ప్రస్తుత నామంలో చెప్పబడుతుంది. ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా ఉండడానికి సిద్ధమై అమ్మవారు ఉంటుంది. ఇలా అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ. 396వ నామం పరమేశ్వర్యై నమః. పరమేశ్వరి, పరమ ప్లస్ ఈశ్వరి అంటే పరమునకు అధికారిణి. ప్రపంచంలోనివన్నీ కూడా జనన మరణాలకు అతీతం కాదు. ఏది కూడా జనన మరణాలకు అతీతం కాదు, అన్నీ సాపేక్షములే. కానీ జనన మరణాతీతంగా నిరపేక్షకంగా సచ్చిదానంద చైతన్యం ఒకే ఒకటి ఉన్నది. ఏమిటది?
దాన్నే పరము అంటారు. అబ్సల్యూట్, ఇంకేం లేదనమాట, పరం. ఈ పరము ఎవరి అధీనమో ఆ కారణాన్ని పరమేశ్వరి అని అంటారు. పరమునకు అధికారిణి అని ఈ నామానికి అర్థం.